Ammamma 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. ఒక బిడ్డను కంటే ఏకంగా 64 లక్షల రూపాయల, అది కూడా ఏదో కామెడీగా ఆషామాషిగా చెప్పిన మాట కాదు బాస్. 100కు 100% నిజం. మీ ఇంట్లో ఒక చిన్నారి అడుగు పెడితే చాలు, మీ బ్యాంక్ అకౌంట్లో 64 లక్షల రూపాయలు వచ్చి పడతాయి. ఇప్పటికే దాదాపు 46 మంది ఉద్యోగుల కుటుంబాలకు ఈ భారీ మొత్తాన్ని అందించేసింది ఈ కంపెనీ. ఇంతకీ ఆ కంపెనీ ఏంటో తెలుసా? మనలో చాలా మంది ఇష్టంగా ఆడే పబ్జీ గేమ్ను తీసుకొచ్చిన ప్రముఖ సౌత్ కొరియన్ కంపెనీ క్రాఫ్టర్. అసలు పిల్లలను కంటే ఈ కంపెనీ ఇన్ని లక్షలు ఎందుకు ఇస్తోంది? దక్షిణ కొరియాలో అసలు ఏం జరుగుతోంది? ఈ రోజు మన వీడియోలో దీని వెనుక ఉన్న పూర్తి సంచలన విషయాలను క్లియర్ కట్గా తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దక్షిణ కొరియా జనాభా సంక్షోభం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పబ్జీ గేమ్ డెవలపర్ అయిన క్రాఫ్టన్ కంపెనీ తమ ఉద్యోగుల కోసం ఒక బంపర్ చైల్డ్ కేర్ సపోర్ట్ పాలసీని ప్రకటించింది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు గనుక పిల్లలను కంటే ఒక్కో బిడ్డకు దాదాపుగా 64 లక్షల రూపాయల భారీ ఆర్థిక సహాయాన్ని అందిస్తామని సీరియస్గా ప్రకటించింది. అంతేకాదు, కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోలేదు. పిల్లలను కనే ఉద్యోగులకు భారీగా పెయిడ్ లీవ్స్తో పాటు ప్రెగ్నెన్సీ సమయంలో ప్రత్యేక అలవెన్సులు, చైల్డ్ కేర్ కోసం మరెన్నో ప్రోత్సాహకాలను కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే ఇక్కడ అందరికీ వచ్చే ఒక పెద్ద డౌట్ ఏంటంటే, అసలు ఒక ప్రైవేట్ కంపెనీ బిడ్డను కంటే ఇన్ని లక్షలు ఎందుకు ఇస్తోంది? దీనికి కారణం దక్షిణ కొరియాలో అత్యంత ప్రమాదకరంగా పడిపోతున్న జననాల రేటు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యల్ప జననాల రేటు ఉన్న దేశం దక్షిణ కొరియా. అక్కడ ఒక మహిళ తన జీవిత కాలంలో కనే పిల్లల సగటు సంఖ్య కేవలం 0.72కి పడిపోయింది. దేశ జనాభా స్థిరంగా ఉండాలంటే ఈ రేటు కనీసం 2.1 ఉండాలి. కానీ అక్కడ యువత పెళ్లిళ్ళు చేసుకోవడానికి, పిల్లలను కనడానికి అస్సలు ఆసక్తి చూపించడం లేదు. ఇదే పరిస్థితి ఉంటే రాబోయే కొన్నేళ్లలో దక్షిణ కొరియాలో యువత తగ్గిపోయి దేశం మొత్తం వృద్ధులతో నిండిపోతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉత్పాదకత పూర్తిగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. దీంతో యువతను ప్రోత్సహించే దిశగా అక్కడ ఈ స్కీమ్ పెట్టారు. అసలు దక్షిణ కొరియా యువత పిల్లలను కనకపోవడానికి ముఖ్య కారణం అక్కడ విపరీతంగా పెరిగిపోయిన జీవన వ్యయం. ఇల్లు కొనడం సామాన్యుడికి అందుబాటులో లేదు. అన్నిటికంటే ముఖ్యంగా పిల్లల చదువుల ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక్కడ కాంపిటీషన్ చాలా ఎక్కువ. పిల్లలను పెంచడం, వారికి మంచి చదువు చెప్పించడం ఆర్థికంగా ఒక పెద్ద భారంగా మారింది. దీనికి తోడు అక్కడి కార్పొరేట్ కంపెనీల్లో పని ఒత్తిడి చాలా ఎక్కువ. ఉద్యోగం చూసుకోవాలా లేదా పిల్లలను సాకాలా అనే గందరగోళంలో చాలామంది యువకులు పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నారు. అందుకే దేశాన్ని ఈ జనాభా గండం నుంచి గట్టెక్కించడానికి క్రాఫ్టన్ లాంటి దిగ్గజ కంపెనీలు తామే స్వయంగా రంగంలోకి దిగి ఇలాంటి భారీ ఆఫర్లను ఇస్తున్నాయి. క్రాఫ్టన్ కంపెనీ ఈ పాలసీని కేవలం పేపర్లకే పరిమితం చేయలేదు. ఈ స్కీమ్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కంపెనీలో పనిచేసిన దాదాపుగా 46 మంది ఉద్యోగులు పిల్లలను కనగా ఒక్కొక్కరికి చెప్పినట్లే 64 లక్షల రూపాయల చొప్పున కంపెనీ అకౌంట్లలో వేసేసింది. కంపెనీ ఇచ్చిన ఈ భారీ ఆర్థిక భరోసాతో ఉద్యోగులు ఎలాంటి టెన్షన్ లేకుండా తమ చైల్డ్ కేర్ బాధ్యతలను చూసుకుంటున్నారు. ప్రైవేట్ రంగంలోనే కాకుండా దక్షిణ కొరియా ప్రభుత్వం కూడా జనాభాను పెంచేందుకు ఇలాంటి అనేక రకాల క్యాష్ ఇన్సెంటివ్స్, ఉచిత విద్య, హౌసింగ్ సబ్సిడీలను అందిస్తూ తమ దేశ భవిష్యత్తును కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.